హరే కృష్ణ టు ఆల్ ద విజిటర్స్ ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈరోజు మనం కార్తీక మాసం గురించి మాట్లాడుకోబోతున్నాం. కార్తీక మాసం వచ్చిందంటే అందరిలో హడావిడి కనిపిస్తుంది. ఉత్తర భారతంలో ఈ మాసానికి అంతగా ప్రాముఖ్యత కనిపించదు. దక్షిణాదిన ముఖ్యంగా మన రాష్ట్రంలో కార్తీకానికి అత్యధిక ప్రాధాన్యత ఉంది. నోములు, వ్రతాలు ఆచరిస్తారు. ముత్తైదువులు పురాణ పఠనం చేస్తారు. వృద్ధులు వనభోజనాలు సరదాలతో ఈ నెలంతా భక్తితోనూ ఆనందంతోనూ గడపడాన్ని చూడగలం. వనభోజన వేడుకలతో పల్లె ప్రాంతాల్లోని తోటలు, పట్టణ ప్రాంతాల్లోని పార్కులు కలకలలాడుతుంటాయి. ఇక దేవాలయాల సంగతి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా శివకేశవ ఆలయాల్లో భక్తుల సందడి అంతా ఇంతా కాదు. కార్తీక మాసానికి ఆదిదేవుడు దామోదరుడని కొందరంటే శివుడని మరికొందరు అంటారు. ఎవరేమన్నా ఈ నెలంతా భక్తిమయమైందే. కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ఉండగానే వేకువజాముననే నిద్రలేచి చిత్తశుద్ధితో స్నానమాచరించాలి. దాన ధర్మాలు, దేవతార్చనలు చెయ్యాలి. దీనివల్ల అనంతమైన పుణ్యఫలం కలుగుతుంది. ఈ మాసమంతా విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చనలు చేస్తే మంచి పుణ్యప్రాప్తి కలుగుతుంది. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ శ్లోకాన్ని స్నానం చేస్తూ పఠిస్తే పుణ్య నదీ జలాల్లో స్నానమాచరించినట్టేనని పురాణాలు చెబుతున్నాయి. రావి చెట్టు వద్ద కూర్చుని పురాణాన్ని పఠించిన, విన్న శివ విష్ణు ఆలయాల యందు కానీ, తులసి కోట వద్ద కానీ దీపారాధన చేస్తే శుభాలు కలుగుతాయి. ఈ మాసంలో దీపదానం మహాప్రశస్తమైంది. సూర్యాస్తమయం ముందు సంధ్యా చీకటిలో శివకేశవుల సన్నిధిని దీపాన్ని వెలిగించిన వారు సర్వ పాపహరులై వైకుంఠ ప్రాప్తి పొందుతారు. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుఖవహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేస్తూ దీపదానం చెయ్యాలని పురాణాలు పలుకుతున్నాయి. అన్ని విధాల జ్ఞానాన్ని కలుగచేసే సకల సంపదలను ఇవ్వగలిగే ఈ దీపాన్ని దానమిస్తున్నాను, శాంతిని ప్రసాదించమని భావార్థం. ఈ మాసంలో ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామాన్ని ఉంచి భక్తితో పూజించి అన్నదానం చేస్తే మనం చేసిన పాపాలు నశించిపోతాయి. కార్తీక మాసమంతా పూజలు చేయలేని వారు ఒక్క సోమవార వ్రతమైన ఆచరిస్తే మన ఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతుంది. ఆషాఢ శుద్ధ దశమి రోజున విష్ణువు లక్ష్మీదేవి సహితంగా శేషసాయిపై పవలించి తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు లేస్తాడు. ఈ మధ్య కాలాన్ని చాతుర్మాస్యంగా వ్యవహరించటం జరుగుతుంది. ఈ సమయాన చేసే వ్రతాలు విష్ణుదేవునికి ప్రీతికరం కావున కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున కానీ, ఏకాదశి రోజున కానీ, లేదా ద్వాదశి నాడు కానీ పూర్ణోపవాసముండి కేశవుని పూజిస్తే సంపదలు కలుగుతాయి. పౌర్ణమి రోజున దీపారాధన చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయని భక్తులు నమ్ముతారు. కార్తీక మాసమంతా హిందువులు దీపాలు వెలిగించి ఇంటి సింహద్వారానికి 2 ప్రక్కల అలంకరిస్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి వ్రతం చేసి పూజనంతరం బాణాసంచా కాల్చడం కూడా జరుగుతుంది. ప్రత్యేకంగా స్త్రీలు 365 ఒత్తులు చేసి ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులలో ఆవు నేతితో దేవాలయాల్లోని తులసి కోటల దగ్గర దీపాలు వెలిగిస్తారు. పలు చోట్ల జ్వాలాతోరణంగా ఆకాశ దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగిస్తారు. కార్తీక మాసంలో పౌర్ణమి ముందు రోజు కార్తీక దీపం పండుగ వస్తుంది. దేవాలయాల్లో ఈ పండుగ రోజు విశేషంగా ఉంటుంది.
కార్తీక దీపం రోజు తిరుపతిలోను కపిల తీర్థంలో కొండపైన దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని 2 రోజులు వెలిగిస్తారు. ఈ దీపం చూడడానికి అనేక మంది భక్తులు ఈ తీర్థానికి వస్తారు. కార్తీక దీపం స్త్రీలకు సంబంధించిన పండుగ కాబట్టి అనేక మంది స్త్రీలు కపిల తీర్థానికి వస్తారు. అక్కడ దీపాలను వెలిగించి పూజలను చేస్తారు. కార్తీక మాసం కైవల్యానంద మార్గం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ.